ఈ రాత్రి ఈ ప్రార్థన కూడికకు కూడి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవుని స్తోత్రాలు. ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి క్లుప్తంగా దేవుని యొక్క సందేశాన్ని తెలియపరుస్తాను. కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం 8వ వాక్యం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టి హల్లెలూయా చెప్పండి. ఇంకాస్త గట్టి చెప్పండి. ఉత్సవంగా చెప్పండి. దేవుని నామం మహిమపరచబడినట్లు చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, ఈ వాక్య భాగాన్ని కాస్త మనం గమనిస్తే దావీదు ఈ కీర్తన రాస్తూ ఆయన హృదయంలో తన వ్యక్తిగత జీవితంలో తాను కలిగి ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు వివరిస్తూ ఉన్నాడు. నేనైతే అన్న మాట మాట్లాడుతున్నాడు. నేనైతే ప్రియ దేవుని ప్రజలారా, ఈ మాట అతను మాట్లాడక మునుపు ఎవరి జరిగినటువంటి సన్నివేశాన్ని మీకు తెలియపరుస్తాను. శ్రద్ధగా మాటలు వినండి. ఒక సందర్భంలో దావీదు నేరుగా అహీమేలకు అనబడినటువంటి దైవ సేవకుని దగ్గరికి వెళ్ళాడు. ఆ దినాలలో ఒక గొప్ప పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తి, ఓ మహిమగల సంఘాన్ని స్థాపిస్తూ ఓ ఘనమైనటువంటి పరిచర్య చేస్తూ బలవంతుని చేతిలో బాణం వలె వాడబడుతూ ఘనమైన ఆయన నామ మహిమపరచబడినట్లుగా ఉన్నతమైన పరిచర్య చేస్తున్నటువంటి దైవ సేవకుడు అహీమెలెకు. ఈ దైవ సేవకుడి దగ్గరికి దావీదు త్వరపడి వెళ్ళాడు. వెళ్ళి ఆ దైవ సేవకుడితో అంటున్నాడు, అయ్యా కొంచెం ఆకలిగా ఉంది, ఆహారం ఏదైనా పెట్టు బాబు అని అడిగాడు. అప్పుడు ఈ దైవ సేవకుడు తన మందిరంలో ఉన్నటువంటి రొట్టెలు తీసుకుని వచ్చి దావీదుకు పెట్టినట్లుగా బైబిల్లో వ్రాయబడింది. ఆహారం తిన్న తరువాత ఈ దావీదు అహీమేలకు దైవ సేవకుని అడిగాడు. ఏమని అడిగాడంటే, అయ్యా మరి ఆహారం పెట్టావు మంచిదే, ఈ సమయంలో నీ దగ్గర ఏదైనా ఒక ఆయుధం, కత్తి గాని ఏదైనా ఒక ఆయుధం నాకు ఇవ్వమని ఈ దావీదు దైవ సేవకుని అడిగాడని. అప్పుడు దైవ సేవకుడు అంటాడు, అయ్యా మేమేమన్నా యుద్ధం చేసేవాళ్ళమా? కత్తులు, పలుగులు, గడ్డపారలు ఇంకా అవన్నీ మా దగ్గర పెట్టుకోవడానికి మేమేమన్నా యుద్ధం చేసేవాళ్ళమా? సేవ చేసేవాళ్ళం మా దగ్గర ఎందుకుంటే ఎందుకే మాట అడిగామని అడిగితే దావీదు మరలా అడుగుతున్నాడు. ఏమనంటే, అయ్యా దైవజనుడా, నీ దగ్గర ఏదైనా ఒక ఆయుధం అంటే నాకు ఇవ్వమని అడిగితే అప్పుడు దైవ సేవకుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నా దగ్గర ఒక ఆయుధం ఉంది. ఆ ఆయుధం ఏంటో తెలుసా? ఒకనొక సందర్భంలో ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని వణికిస్తూ ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు సవాలు చేసినటువంటి సమయంలో శిరము కలిగినటువంటి దేవుని సైన్యమును తిరస్కరించు, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడని అతని మీదకి యుద్ధానికి వెళ్ళి తన కత్తిని తీసుకుని గొలియాతుని జయించిన తరువాత ఆ కత్తి దేవుని నామ మహిమార్థమే సాక్ష్యంగా ఉంటదని ఆ ఖడ్గాన్ని తీసుకుని వచ్చి దేవుని మందిరంలో పెట్టానయ్యా, అది నీకేమన్నా అవసరమని అహీమెలెకు దైవ సేవకుడు దావీదుని అడిగాడు. అప్పుడు దావీదు అంటాడు, దానికి మించిన మరొక సాధనం మరొకటి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దానికి మించిన పదునైంది మరొక ఆయుధం లేదు, ఆ ఆయుధం తీసుకురమ్మన్నాడు. ఇప్పుడు ఆ దావీదు ఆయుధం తీసుకుని తన దారి వెంబడి వెళ్ళిపోతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, అసలు జరిగిన సంగతి ఏమిటో ఈ అహీమేలకు దైవ సేవకునికి తెలియదు. ఎందుకు దావీదు ఒక్కడే వచ్చాడు, ఈ సమయంలో ఎందుకు వచ్చాడు?
ఎందుకు తన సైన్యముతో రాలేదు, ఇవేమీ అడగలేదు. ఆహారం పెట్టాడు, ఆయుధం ఇచ్చి పంపించేశాడు. ఏమండి, దోయోగు అనబడినటువంటి ఒక వ్యక్తి ఈ విషయం అంతటిని చూస్తా ఉన్నాడు. దావీదుకి అప్పుడే ఆలోచన వచ్చింది, ఏ విధము చేతనైనా ఈ వ్యక్తి సౌలు రాజుకి విషయం తెలియపరుస్తాడు అని మనసులో అనుకున్నాడు. గాని ఏం అడగకుండానే తన దారి వెంబడి వెళ్ళిపోయాడు. నా ప్రియ సహోదరులారా, దోయోగు అనబడినటువంటి వ్యక్తి నేరుగా ఇశ్రాయేల్ రాజైన సౌలు దగ్గరికి వెళ్ళి జరిగినటువంటి సన్నివేశం అంతా సౌలుకి చెప్పాడు. అప్పుడు అహీమేలకు అనబడినటువంటి దైవ సేవకుని, అతని దగ్గర పరిచర్య చేస్తున్నటువంటి అసిస్టెంట్ పాస్టర్ని, అతని కుటుంబ సభ్యులందరినీ ఈ సౌలు రాజు పిలిపించి అంటాడు, దావీదుకు నీవు ఆహారం పెట్టిన మాట నిజమేనా అని అడిగాడు. అవునయ్యా, నీ దగ్గర ఉన్నటువంటి దావీదుకి ఆహారం పెట్టిన మాట వాస్తవమే. కారణం ఏమిటంటే అతను నీ అల్లుడు, తన కుమార్తెను నీవు ఇచ్చి వివాహం చేశావు. అతడు సైన్యాధిపతి, గొప్ప రోషం కలిగినటువంటి పరిచారకుడు, న్యాయాధిపతి. అతడు పరాక్రమ కలిగినటువంటి వ్యక్తి, నమ్మకమైనటువంటి వ్యక్తి. గనుక నా యొద్దకు వచ్చినప్పుడు నీవు పంపించమని నేను తలంచి అతనికి ఆహారం పెట్టాను. అతనికి ఒక ఆయుధం కూడా ఇచ్చి పంపించిన మాట వాస్తవం అని ఈ దైవ సేవకుడు ఎరుగకయే చెప్పాడు. అప్పుడు సౌలు అంటాడు, నా మీదకు ఉసుక్కులపడానికి లేకపోతే నాతో యుద్ధం చేయడానికి నువ్వు ఆయుధం ఇచ్చి పంపిస్తావా? ఎంతవరకు సభం ఇది అని దైవ సేవకుడైన అహీమేలుని అడిగితే దైవ సేవకుడు అంటాడు, అయ్యా, పొరపాటైన సంగతి నాకు తెలియదు బాబు, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. నీ ఇంటి వ్యక్తే, నీ దగ్గర నుంచి వచ్చిన వ్యక్తి అని నేను తలంచాను. నా ప్రియ సహోదరులారా, అతడు దైవ సేవకుడు ఎన్ని చెప్పినా చెవిని పెట్టుకోలేదండి సౌలు రాజు. ఈ సౌలు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి సైన్యాధిపతులను అందరినీ పిలిపించి వారితో చెప్పాడు, ఏమో తెలుసా, మీరు ఈ సేవకులందరినీ మీ కత్తి తీసుకుని సంహరించమన్నాడు. అప్పుడు వారంటారు, వీరెవరో తెలుసా, దేవుని చేత అభిషేకించబడిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫోదును ధరించిన వారు, మహిమగల పరిచర్య చేస్తున్నటువంటి దైవ సేవకులు, ఈ తరము వారిలో మహిమ కలిగినటువంటి సంఘ పరిచర్య చేస్తున్న వీరిని నేను సంహరించడం సరైనటువంటి పని కాదు, వీరిని నేను చంపను అని సైన్యాధిపతిలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వారందరూ వెనుతిరిగి వెళ్ళిపోయారండి. ఈ త్రోయాగు అనబడినటువంటి వ్యక్తి ఉన్నాడే, ఆ వ్యక్తిని పిలిచి సౌలు చెప్తున్నాడు, నీ కత్తిని తీసుకుని వీరందరినీ సంహరించాడు. ఏమి ఆలోచించకుండానే ఈ దోయోగు అనబడినటువంటి వ్యక్తి ఇశ్రాయేలులో యాజకత్వం చేస్తున్న దైవ సేవకులు ఇలా లాల్ చేసుకుని ఎఫోదు ధరించుకుని నిలువుటంగి వేసుకున్న దైవ సేవకులను కత్తి చేత చంపేశాడు. అందులో అబ్యోతారు అనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అహీమేలకు వంశంలో తన కుమారుడు అబ్యోతారు నేరుగా దావీదు దగ్గరికి వెళ్ళి దావీదుతో జరిగిన సంగతి అంతా చెప్పాడు. అయ్యా, నీకు మేలు చేస్తే, నీకు ఆహారం పెడితే, ఇదిగో నీకు ఆయుధం ఇచ్చాడని తెలుసుకున్నటువంటి సౌలు మా కుటుంబంలో ఏ ఒక్కరు బ్రతకకుండా సమస్తము సమూల నిర్మూలన చేశాడు. నేను ఒక్కడే తప్పించుకుని వచ్చి ఈ విషయం నీకు తెలియపరిచానయ్యా అని. అప్పుడు దావీదు అంటాడు, నిన్ను చంపజూచిన వారే నన్ను చంపాలని అనుకుంటున్నారు, గనుక దయచేసి నువ్వు నా దగ్గర ఉండు, నీ ప్రాణమునకు ఏమాత్రం హాని కలగదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కీర్తన ప్రారంభంలో మనం గమనిస్తాం. దోయోగుతో ఇప్పుడు దావీదు అంటున్నాడు, ఏ దోయోగు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, ఒకవేళ నువ్వు చేసేది న్యాయమైనదని నీవు అనుకుంటూ ఉన్నావేమో, ఒక రోజు రాబోతూ ఉంది, ఆ రోజున లెక్క అప్పగించవలసినటువంటి ఒక సమయం రాబోతూ ఉంది. నీకు నాకు న్యాయము తీర్చగలిగినటువంటి దేవుడు ఒకడున్న మాట వాస్తవము, నగ్న సత్యమిది. తీర్పు తీర్చే ఒక సమయం రాబోతుంది. నీవేదో అనుకున్నావు, యాజకులను సంహరిస్తే నీవేదో జయించనున్నట్లు అనుకుంటున్నావేమో, ఒక రోజు రాబోతూ ఉంది, తీర్పు తీరుస్తాడు. నీ జీవితం
భయానకమైన పరిస్థితిగా మార్చబడబోతూ ఉంది. నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ గతి ఎలా మారుతుందో, నీ పరిస్థితి ఎలా మారుతుందో ఒక్కసారి గమనించు. నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము నా దేవుని యందు నేను నమ్మిక ఉంచున్నాను. ఆయన మందిర ఆవరణలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. మనం అందరూ ఎవరమంటే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్ల మట్టువారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్ల వంటి వారు. ఈ చెట్టు ఒక ఆత్మీయునికి పోల్చబడింది. ఒలీవ చెట్టు అనేది ఒక నీతి మంత్రికి పోల్చబడింది. ఈ ఒలీవ చెట్టు అనేది దేవుని యందు నమ్మిక ఉంచిన వారికి పోల్చబడింది. దేవుడే ఒక సందర్భంలో ఇశ్రాయేలీయులకు ఒక పేరు పెట్టాడు. ఇర్మియా రాసినటువంటి ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 16వ వాక్యం చదువుకుందాం. అది చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టు అని యెహోవా నీకు పేరు పెట్టెను. ఒకసారి గట్టి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒలీవ చెట్టు ఆత్మీయునికి పోల్చబడింది. దేవుడే ఇశ్రాయేలుకు ఒక పేరు పెట్టాడు. ఏమని అనంటే అది పచ్చని పండ్లు గల ఒలీవ చెట్టు అని దానికి పేరు పెట్టబడిను. ఒలీవ చెట్టు అది పచ్చగా ఉంటది. అర్థమవుతుందండి? ఒలీవ చెట్టు ఎలా ఉంటది? పచ్చగా ఉంటది. ఈ ఒలీవ చెట్టుకు ఉన్నటువంటి ఆత్మీయ అనుభవం ఏంటో తెలుసండి? అది వేసవిలో కూడా, ఏమండి, వేసవిలో కూడా అది పచ్చగా పైరుతో ఉంటది. ఒకసారి నా వైపు చూడాలి మీరు. ఒకసారి గట్టి హల్లెలూయా చెప్పండి. కొంచెం గట్టి చెప్పండి. హల్లెలూయా. ఇక ఏదన్నా కనపడితే చాలు, ఇక విచిత్రం జూ పార్కులు తప్పిపోయిన జంతువులు. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలుకి దేవుడు పేరు పెట్టాడు. మనం ఎవరమంటే పచ్చని చెప్పరండి ఒలీవ చెట్టు వంటి వారు, ఫలము కలిగిన ఒలీవ చెట్టు వంటి వారము. ఈ ఒలీవ చెట్టుకున్నటువంటి అనుభవం ఏంటంటే అది సౌందర్యంగా ఉంటుంది. ఈ ఒలీవ చెట్టు ఎలా ఉంటదంటే అది వేసవిలోనైనా కానీ పచ్చగా ఉంటది. హల్లెలూయా. పచ్చగా నున్నగా నిగనిగనిగనిగలాడుతూ ఉంటది. ఏమండి, నలిగిపోయినట్లుగా, వాడిపోయినట్లుగా, రాలిపోయినట్లుగా, ఎండిపోయినట్లుగా ఎక్కడ మనకు కనబడదండి. దేవుడు ఏర్పరచుకున్నది ఏమని చెట్లన్నిటిలో విలువైనది, ఏమని ఘనమైనది, ఇక చెప్పుకోదగ్గ చెట్టు ఏదైనా ఉందంటే అది ఒలీవ చెట్టు మాత్రమే. ఘనమైనవి ఎన్నో దేవదారు వృక్షాలు ఉన్నాయి. మరి చెట్టు చూసారా? అమ్మ నా వైపు చూడాలి, మాట్లాడకూడదు. మరి చెట్టు చూసారా? ఎంత ఉంటది? ఎంతలా ఉంటుంది. ఏమండి, దాని ఓడలు లేకపోతే దాని ఏరు పైనుంచి క్రిందకి వేలు పట్టుకుని వేలాడుతూ ఉంటారు అక్కడక్కడ. ఏమని ఇంతలా ఉంటుంది. ఇక అనేక చెట్లు మనం కనపడతాయి. నేరడిగా చోటు చూసారా? చాలా వైభవంగా పెద్ద కనబడుతుంది. అంత కనబడకపోయినా ఈ ఒలీవ చెట్టుకున్నటువంటి అనుభవం ఏంటంటే ఎప్పుడు పచ్చగా ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయుల కుటుంబంలో ఎప్పుడు పచ్చగా ఉంటారు. హల్లెలూయా. నా దేవుని ఆశీర్వాదం నీవు పొందుకొందువు గాక. నీవు నిత్యము పచ్చని ఒలీవ మొక్క వలె ఉందువు గాక. శ్రేష్టమైన దీవెన పొందుదువు గాక. సదాకాలం నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె నీవు ఉందువు గాక. చెప్పు గట్టిగా ఆమేననే. ఇంకొంచెం గట్టిగా చెప్పు, ఉత్సాహంగా చెప్పు. దేవుని నామం మహిమపరచబడినట్లుగా బిగ్గరగా చెప్పు. ఆమేన్, హల్లెలూయా. ఇది ఎలా ఉంటది? పచ్చగా ఉంటది. ఇక మీకు చెప్పాలి అని అంటే బాటనీ సబ్జెక్ట్ చదివే వాళ్ళకి అర్థమవుతుంది. ఏమండి, వృక్ష శాస్త్రం చదువుతారు వాళ్ళు, వాళ్ళకి అర్థమవుతుంది.
బైబిల్లో మనం గమనిస్తే ఎప్పటికీ చరిత్రలో సాక్ష్యంగా నిలబడింది ఏదైనా ఉందంటే యేసు ప్రభు ప్రతి దినము పగలంతా స్వార్థ పరిచర్య చేసి సాయంత్రము గెత్సెమనే ఏమండి ఆ తోటకు వెళ్ళి ఒలీవ చెట్టు దగ్గర ప్రార్థన చేస్తూ ఉండేవారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శాస్త్రవేత్తలు గమనిస్తూ వస్తే ఏమండి ఎప్పటికీ ఇంచుమించుగా 2021 సంవత్సరం గడుస్తూ ఉన్నా కానీ ఎప్పటికీ చరిత్రలో ఒలీవ చెట్టు అలాగే ఉంది. హల్లెలూయా, ఎప్పటికీ అలాగే ఉందండి. దానికి ఉన్నటువంటి ఆత్మీయ అనుభవం చెప్పిన ఈ చెట్టు వేరు భూమి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి అది భూమి యొక్క సారాన్ని పొందుకుంటది. ఇది లోపలికి వెళ్ళింది. అది ఎడారిలో ఉన్నా, రాతి నేల మీద ఉన్నా, లేకపోతే ఎక్కడ ఉన్నా కానీ ఈ ఏరు లోనికి పోయినందువల్ల అది ఎప్పుడు పచ్చగానే ఉంటది. నా ప్రియ సహోదరులారా, అందుకనే ఆత్మీయులకు ఒలీవ చెట్టుకు పోల్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయులు ఒలీవ చెట్టుకు పోల్చబడ్డారు. బైబిల్లో మనం గమనిస్తాం. జకర్యా గ్రంథంలో ఏమండి దైవ సేవకుడు జకర్యా ఒక దర్శనం చూశాడు. 4వ అధ్యాయం జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 3వ వాక్యం చదువుకుందాం. మరియు 2 ఒలీవ చెట్లు దీప స్తంభములకు కుడి ప్రక్కన ఒకటి, ఎడమ ప్రక్కన మరొకటి కనబడుచూ ఉన్నవని చెప్పి నా ఏలిన వాడ 11వ వాక్యం చదువమ్మా. దీపస్తంభములకు ఇరు ప్రక్కలను ఉండు ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటివనియో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దైవ సేవకుడైనటువంటి జకర్యాకు దేవుడు ఒక దర్శనం చూపిస్తున్నాడు. ఎవరి ఒక కళ అతనికి కలిగింది. ఈ దైవ సేవకుడి దగ్గర ఏంటిది దీప స్తంభం ఒకటి ఉంది. దానికి కుడి వైపున ఒక ఒలీవ చెట్టు, ఎడమ వైపున మరొక ఒలీవ చెట్టు కనబడుతుంది. ఈ దర్శనాన్ని చూసి దేవునితో మాట్లాడుతున్నాడు. అయ్యో, ఈ దర్శన భావం ఏంటి? ఈ ఒలీవ చెట్టుకు ఉన్నటువంటి అనుభవం ఏంటి? ఇది దీప స్తంభం దగ్గర ఎడమ వైపున కుడి వైపున ఉండడానికి కారణం ఏంటి? అర్థం కాక అడుగుతున్నాడు దైవ సేవకుడు. ఎవరిని ప్రకటన గ్రంథంలో దానికి సమాధానం కనపడతాయి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 4వ వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 4వ వాక్యం. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీప స్తంభమునై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ కనబడుతున్నటువంటి దీప స్తంభమునకు ఎడమ వైపున కుడి వైపున ఉన్నటువంటి ఈ ఒలీవ చెట్లు ఎవరయ్యా అంటే ప్రకటన గ్రంథంలో మనకు కనబడుతుంది. వారు 2 వ్యక్తులు, ఆత్మీయులు, పరిశుద్ధులు, దైవిక నిర్ణయం కలిగిన వారు, దైవ చిత్తానుసారంగా ప్రవర్తిస్తున్నవారు, దైవత్వం యొక్క సకల పరిపూర్ణతలో యేసుక్రీస్తునే గురిగా పెట్టుకుని విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ నడిపించబడినటువంటి ఆత్మీయులు కూర్చున్నటువంటి మాటలు. ఏ మాటలు! ఆ దినాలలో ఏమండి దేవుని వైపు చూస్తూ నడిపించబడ్డాడు. మరణము చూడకని కొనుక్కోబడిన వ్యక్తి ఎవరు? హానోకు. ఈ హానోకు దేవునితో నడిచాడు. అతడు మరణము చూడకని ఏమైపోయాడు? కొనుక్కోబడ్డాడు. హల్లెలూయా. ఏలియా అగ్ని రథముల చేత కొనుక్కోబడ్డాడు. వీరు ఎవరు అని అంటే ఆత్మ సంబంధమైనటువంటి అనుభవం కలిగిన వారు. హల్లెలూయా. కొంచెం గడిగి చెప్పండి. ఇది మంచి సబ్జెక్ట్. మీకు అర్థం అవ్వాలంటే జాగ్రత్త వింటేనే అర్థమైతే. వీళ్ళెవరు? అభిషేకించబడిన వారు. వీరెవరు? దైవ చిత్తానుసారంగా జీవించిన వారు. ఆ తరము వారిలో నీతిమంతులు గాను, యథార్థవంతులు గాను, దైవ చిత్తానుసారమైన జీవితం కలిగిన వారు గాను, లోకంతో మిళితమై మింగిలి అయి లోక సంబంధమైనటువంటి ఆచారపు అనుభవాలు కలిగిన వారు కాదు. కానీ తన
పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకుంటూ నడిపించబడినటువంటి పాత నిబంధన పరిశుద్ధులు. వీళ్ళు ఎలా ఉన్నారంటే మరణము రుచి చూడకుండగా కొనుక్కోబడ్డారు. హల్లెలూయా. ఈ దైవ సేవకుడైన జకర్యాకు దర్శనం కలిగింది. ఎవరిని భక్తుడైనటువంటి దైవజనుడైన యోహానుకు దేవుడు ఇక్కడ ఈ మాట బయలుపరిచాడు. నా ప్రియ సహోదరులారా, పరిశుద్ధులైన వారు ఎలా ఉంటారంటే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉంటారు. హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధత కలిగిన వారు, అభిషేకించబడిన వారు. అనా దైవ సేవకుల గురించి నువ్వు చెప్పావు కదా, మరి దైవ సేవకులైతేనే కదా అలాగే ఒలీవ మొక్క వలె ఉన్నారు. మరి మేము విశ్వాసులు కదా అని మీరు అంటారేమో. మనం ఎవరిమో తెలుసా? రాజులైన యాజక సమూహం. చెప్పరేందే? రాజులైన యాజక సమూహం. ఎవరిని? మీరు మేము దేవుని ప్రజలం, దేవుని చేత అభిషేకించబడిన వారము, దేవుని యొక్క కృప చేత నింపబడిన వారము, కృపకు ఆధారముగు ఆత్మ చేత నింపబడిన వారం. నా ప్రియ సహోదరులారా, దేవుని మందిరానికి వస్తున్న ఈ కడవరి దినాలలో నువ్వు అభిషేకము చేత నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలో ఆనందించాలి, ఆత్మలో ప్రహర్షించగలగాలి, ఆత్మలో పరవశించి గంతులు వేసే ఆధ్యాత్మికమైన శక్తిని పొందుకోవాలి. రోజున అనేక మంది భక్తి అనే ముసుగులో వెళ్ళిపోతున్నారు, భక్తి అనే మార్గంలో వెళ్ళిపోతున్నారు. ఎవరు ఏదో శనివారమో లేకపోతే బుధవారమో లేకపోతే ఏదో ఆరాధనలోనే దేవుడు గుర్తొస్తున్నాడు. మిగతా రోజుల్లో ఆత్మాభిషేకాన్ని గురించిన ఆలోచన లేదు. అభిషేకం పొందిన వారు ఎలా ఉంటారో దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటారు. ఎప్పుడు పచ్చగా ఉంటారు. ఆ ఒలీవ చెట్టు ఎలాంటిదంటే దీని నుంచి ఒలీవ చెట్లలో నుంచి నూనె తీస్తారు. ఈ నూనె ఎవరిని? ప్రధాన యాజకులను, రాజులను అభిషేకించడానికి వాడతారు. హల్లెలూయా. దావీదుని ఎవరు అభిషేకించారు? సమూయేలు అభిషేకించాడు. ఎలా అభిషేకించాడు? తైలపు కొమ్ముని తీసుకుని ఏమని దావీదుని అభిషేకించాడు. సౌలు అభిషేకించబడినప్పుడు ఒలీవ నూనెను వాడారు. అతి పరిశుద్ధ స్థలంలో దీపవృక్షం అనేది ఉంటుంది. ఏమండి? నిబంధన మందసం ఉంటుంది. సన్నిధి రొట్టెల పళ్ళ అనేది ఉంటది. అక్కడ ఈ దీపవృక్షం వెలగాలి అంటే, ప్రకాశవంతంగా మారాలి అంటే, ఇది దేదీప్యమానంగా వెలిగించబడాలి అంటే ఒలీవ నూనెను మాత్రమే ఉపయోగిస్తారు. ఈ ఒలీవ నూనె పరిశుద్ధులకు మాత్రమే అభిషేకిస్తారు. అభిషేకించబడిన వారు ఎక్కడుంటారు? చెప్పరేనండి, దేవుని మందిరంలో ఉంటారు. హల్లెలూయా. నా దేవుని మందిరంలో సదాకాలం నీవు నివాసించేదువు గాక. నా దేవుని ఆశీర్వాదము చేత నీవు నింపబడదువు గాక. సదాకాలమైన కృప చేత నీవు బలపరచబడదువు గాక. చాలా మందికి మందిరం ఎప్పుడు గుర్తొస్తుంది చెప్పనా? గట్టిగా లేదు చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని మందిరము అనారోగ్యం వచ్చినప్పుడు గుర్తొస్తుంది. ఏమండి? సమస్యలు ఎక్కువైనప్పుడు గుర్తొస్తుంది. సాతాను గారు పట్టి పీడిస్తున్నాడు అనుకో, దేవుని మందిరం గుర్తొస్తాడు. ఇక భార్య మాట్లాడలేదనుకో, దేవుడు గుర్తొస్తాడు. ఏమండి? కుటుంబంలో విపరీతమైన సమస్యలు ఒకదాని తర్వాత మరొక్కటి కలుగుతూ ఉన్నాయనుకో, దేవుడు గుర్తొస్తాడు. పిల్లలు లేకపోతే దేవుడు గుర్తొస్తాడు. ఏమండి? కుటుంబంలో సమస్యలు ఎక్కువైతే దేవుడు గుర్తొస్తాడు. ఒక రోజున ప్రార్థన మందిరానికి ఒక తల్లి వచ్చిందట. ఓ తల్లి ప్రార్థన మందిరానికి వచ్చి ఎక్కువ పెట్టి ఏడుస్తుందంట. ఏమండి? ఏడ్చి 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 దైవ సేవకుని దగ్గర తల బాదుకుంటుందంట. అయ్యా అని. ఏమ్మా అంత బాధ ఏమొచ్చింది నీకు? ఎందుకంత కన్నీరు పెట్టి ఏడుస్తున్నావు? ఎందుకు ఆ కలవరాన్ని కలిగిందని దైవ సేవకులు వేస్తాను గారు ఆ తల్లిని అడిగితే, అన్నయ్య వివాహమై 18 సంవత్సరాలైంది, కానీ గర్భఫలం లేదన్న. చుట్టుపాటు మాటలు మాట్లాడుతున్నారు.
అనేక మంది భయానకంగా మాట్లాడుతున్నారు, కలవరపరుస్తున్నారు. అనేక మంది భయానకంగా మాట్లాడుతుంటే సమాజంలో విలువలేక ఏ ఫంక్షన్ కి, ఏ పార్టీకి, ఎక్కడికి వెళ్ళలేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి నాది అని యేసన్న గారికి ఆమె మదిలో ఉన్నటువంటి వేదన అంతా తెలియపరిచిందట. ఇప్పుడు యేసన్న గారు చెప్పారట, అమ్మా దేవుని మందిరానికి వచ్చింది, కన్నీళ్లు పెట్టి ఏడ్చింది అన్న. దైవ సేవకుడు చెప్పాడు, అమ్మా నువ్వు క్షేమముగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవునికి ఏదైతే మనవి చేసేవో అది ఆయన నీకు అనుగ్రహించునుగాక అన్నాడు. విని వెంటనే ఆమె దుఃఖము నివారణ అయింది. ఏం కలిగింది? ఆ క్షణాలలోనే గర్భం కలిగింది. సంవత్సరం తిరగక మునుపు దేవుడు చక్కటి కుమారుని ఇచ్చాడు. హల్లెలూయా. ఎలిజబెత్ గర్భాన్ని తెరిచాడు. వృద్ధాప్యంలో హన్న, ఏమండి వృద్ధాప్యంలో ఎలిజబెత్ గర్భాన్ని తెరిచాడు. వృద్ధాప్యంలో శారా అబ్రహాముని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నిన్నేమి ఆయన చేయి విడిచిపెట్టడు. నీ విశ్వాసముతో దేవుని పాదాలు పట్టుకుని నీ శిరస్సు ఆయన పాదములు ఎదుట వంచి దేవుని సన్నిధిలో కృతజ్ఞత భావంతో నువ్వు కనిపెట్టగలిగితే, విజ్ఞాపన చేయగలిగితే, కన్నీళ్లు విడవగలిగితే నీ దుఃఖ దినములు సమాప్తం చేయగలిగిన వాడు, నీ బ్రతుకుగా మార్చగలిగిన వాడు, సమాజంలో విలువలు కలగ చేయగలిగిన దేవుడు యేసు ఒక్కడే అని ఆ తల్లికి యేసన్న గారు సమాధానం చెప్పారట. ఇక ఇంటికి వెళ్ళిందండి, ఉపవాస ప్రార్థన చేసుకుంది. ఏడాది తిరగకున్నప్పే ఆమె కన్నీటి ప్రార్థన ఆలకించి ఒక చక్కటి కుమారుని దేవుడిచ్చాడు. హల్లెలూయా. చేతులెత్తి చెప్పు, నీ సొమ్మేమి జారి పడిపోతే నేనేమి ఎత్తుకుని పోను. ఒక ఉత్సాహంగా ఉండాలి దేవుని మందిరం. కొద్ది గట్టిగా లేదు చెప్పండి. హల్లెలూయా. ఏమండి, ఒక సంవత్సరం తర్వాత ఒక కుమారుడు కలిగిన తర్వాత ఇక ఆ కుమారుని చూసుకుని మురిసిపోతా ఉంది. ఏమండి, బంగారు కొండ, ఇత్తడి కొండ, కొండలు చెప్తుంది. ఇక ఆడు కనుక కింద పట్టాడు, పడిపోతున్నా జాగ్రత్తరా అమ్మో అంటుంది. ఆడిని అసలు దించదో. వాడికి హార్లిక్స్ అని, బూస్ట్ అని, అయ్యని ఇయ్యని ఇక ఆడికి పెడతా ఉంది. ఒకవేళ నోట్లో నుంచి పక్కకు వస్తుంటే దాన్ని తీసి కొడతా ఉంది. ఏ విధం చేతనైనా లేక కలిగిన కుమారుడు ఇక పుట్టిన తర్వాత దేవుని మందిరం మర్చిపోయింది, దైవ సేవకుని మర్చిపోయింది. మర్చిపోండి, రోగం వచ్చినప్పుడు అన్నా అంటారు. తగ్గిన తర్వాత కనపడారు. అందుకని దేవుడు తగ్గించి మళ్ళా రామ్మను తగ్గించి మళ్ళీ ఏం చేస్తాడు? రా, అయిపోయింది ఈ సంగతి. దేవుడు ఇచ్చి చూస్తాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇచ్చి చూస్తాడు, ఆశీర్వాదం కూడా ఇచ్చి చూస్తాడు. దాంట్లో నువ్వు నమ్మకంగా ఉంటే ఆశీర్వదించబడతావు, లేకపోతే ఆయన తీసుకుంటాడు అనమాట. ఎవడు ఏం జరిగిందంటే ఇక మందిరం మర్చిపోయిందండి, దేవుని సన్నిధిని మర్చిపోయింది, దైవ సేవకుని మర్చిపోయింది. ఇక కుమారుడు చూసుకుంటూ ఆడించుకుంటూ పాడించుకుంటూ ఉంది. ఓ రోజు యేసన్న గారికి గుర్తొచ్చిందంట. అయ్యో, చాలా కాలం క్రింద సహోదరు వచ్చింది, ఆమె ప్రార్థన చేయించుకుంది, దేవుడు గర్భఫలం ఇచ్చాడు. మరలా ఏమైనా పెను విపత్తుకరమైన పరిస్థితి వచ్చిందేమో, ఆ కుమారుడికి ఏమైనా కలిగిందేమో, అందుకనే ప్రార్థన మందిరానికి రావట్లేదేమోనని నేరుగా యేసన్న గారు ఆ ఇంటికి సైకిల్ వేసుకుని పోయాడట. పోయేసరికి ఇంట్లో ఈముందండి. ఈయన గేటు, ఇలాంటి గేట్ ఒకటి తలుపు తీసుకుంటా లోనకు పోతామో ప్రైజ్మా అన్నదట. ఇక అన్నది యేసన్న గారండి, స్లోగా అండి, బాబు నిద్రపోతున్నాడండి అందట. అవునా, సర్లే అమ్మా అని ఒక స్టూల్ వేసి కూర్చోబెడితే అక్కడికి వచ్చినాడట. ఒక గ్లాస్తో నీళ్ళు ఇస్తే తాగాడట. మరలా కొద్దిసేపు వాక్యం చెప్పినాడు, గట్టిగా అరుస్తాడు. మెల్ల మాట్లాడుతుంటే ఏడ మాట్లాడతాడు? అది గట్టిగా హల్లెలూయా చెప్పండి. చెప్పి అలవాటు అయిపోయింది. ఏమండి, మాట ఎప్పుడు కూడా గట్టిగానే వస్తుంది. ఇక ఆమెతో అన్నాడంటే, అమ్మా బాగున్నారు కదా, అన్న బాగున్నాడా, మీరు బాగున్నారా, బాబు ఎట్లా ఉన్నాడు, బాగున్నాడా, చిన్నగా మాట్లాడి చేశాను. అసలేమో అంత బాగుంటే మంచిదే. ఇక ప్రార్థన చేస్తున్నాడంట, చేతుల పైకెత్తి, ప్రభువా ప్రేమగల తండ్రి, జవాధిపతిని యేసయ్య, ఈ కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. కొంచెం చిన్నగా కొంతమంది చూడండి, ప్రార్థన చేసే ముందు చెప్పరు సమస్య.
అర్థమవుతుందా? ఇంటికి వెళ్ళి విజిటింగ్ వెళ్ళేటప్పుడు అమ్మా ఏదైనా ఉంటే సమస్య చెప్పమ్మా అన్న మనకు చెప్పదప్పుడు ఎలా చూస్తుంది అంతే గుడ్లు అప్పగించు. ఏ ప్రార్థన చేద్దాం సల్లేని మోకరించి ప్రార్థన చేద్దాం అనుకునేసరికి అన్న పెద్ద అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదు ప్రార్థన చేయి, కోడలికి కొంచెం బాగాలేదు ప్రార్థన చేయయ్యా. ఇక అప్పుడు వస్తే ఏది కళ్ళు మూసుకున్నప్పుడు కళ్ళు మూసుకుంటామే అప్పుడు కొంచెం ఎక్కువ అయినాయి స్తోత్రం శృతి అని చెప్పదు. ఇక ప్రార్థన చేసేటప్పుడు అయ్యా స్తోత్రం అయ్యా ఆమేన్ 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 అందం ఏమంటది అప్పుడు గుర్తొస్తాయి అవన్నీ. కొందరు గమనించారు మీరు ఎప్పుడైనా? ఏమన్నా ఏదైనా విషయం చెప్పేసరికి అప్పుడు గుర్తొస్తుంది. అప్పుడు చెప్తే తర్వాత ఏమన్నా తెలుసా, అయ్యా ప్రార్థన చేయాలి. ఈ యేసన్న గారు ప్రార్థన చేసేటప్పుడు అంటుందంట అయ్యా కొంచెం చిన్నగా చేయాలి. ప్రభు చూసుకో కాసుకో అంతే. ఏసయ్యా చూసుకోనైనా నువ్వు ఇచ్చావు నువ్వే చూసుకోనైనా, ఆరోగ్యం ఇచ్చింది నువ్వే చూసుకో ప్రభు, ఏదైనా నీ చిత్తమే ప్రభు. అంతే కదండి, ఏదైనా దేవుని చిత్తమే. ఎవరిని ప్రార్థన చేసి ఇచ్చాడట. ఒక 2-3 వారాలు అయిన తర్వాత మందిరానికి వచ్చిందని వెంటనే రాలా. సేవకుడు మన ఇంటికి వచ్చాడే, మన పలకరించాడే, మన అవసరత ఏందో గమనించాడే, మనం ఒక్కసారి మాట్లాడాడు. బ్రదరు మందిరానికి ఎందుకు రాలా, లేకపోతే అక్క ఎందుకు మందిరానికి రాలా, దేవుని సన్నిధిలో నువ్వు కనబడకపోతే పరిస్థితి ఏమైతుంది గమనించు అని హెచ్చరించాడే అన్న వివేచన ఆత్మ లేదు. ఏమంటే 2-3 వారాల తర్వాత వచ్చిందంట. అప్పుడు వచ్చి ఎక్కులు పెట్టి ఏడుస్తుందంట, అయ్యా నేను తప్ప ఎవ్వరూ లేరేసయ్యా, నీవు ఉన్నావయ్యా నాతో అంటుందంట. ఏమంటే అప్పుడు వచ్చి యేసన్న గారి దగ్గరికి ఆరాధన జరిగేటప్పుడు మధ్యలో వచ్చి అన్న సాక్షికం చెప్తానన్న సాక్షికం అడుగుబో అడుగుబో అంతే అడిగెళ్ళకొచ్చు అన్న సాక్షికం అన్న సాక్షికం లేదు అడుగు. అర్థమవుతుందండి? దేవుడు ఇచ్చిన దాన్ని ఏం చేయాలా, బదిలపరుచుకుని జాగ్రత్త చేసుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. నేనైతే నా దేవుని మందిరంలో ఎలా ఉన్నానో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నా. హల్లెలూయా. అభిషేకించబడిన వారు దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉంటారు. నీవు అభిషేకించబడిన వ్యక్తివైతే, నీవు దేవుని ఆత్మచేత నింపబడిన వారు అయితే, దేవుని ఆత్మచేత ఆనందించబడుతున్నటువంటి వ్యక్తివైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె నాటబడతావు, వర్ధిల్లుతావు, స్థిరమ నివాసం చేస్తావు, కదలిపోవు, కలవరాలు చూసి కంగారు పడవు, పడిపోవు, పతనమైపోవు. నీ జీవితం దేవునికి దూరము కాదు, అది దేవుని మందిరంలో దీపస్తంభం ఎదుట ఎవని ఒలీవ మొక్కలు అక్కడ నాటబడ్డాయి. దేవుని మందిరంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా, పచ్చని ఒలీవ మొక్క వలె ఉండాలి. హల్లెలూయా. పచ్చగా ఉంటది. ఏమండి నువ్వు మొక్క వలిది ఒలీవ చెట్టు అని నీకు ఆయన పేరు పెడితే నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో దేవుని మందిరంలో నాటబడతావు. ఇంకోటి ఏం చేస్తావు, అభిషేకించబడతావు. ఇలా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా, పచ్చని ఒలీవ మొక్క వలె. ఈ మొక్కకున్నటువంటి ఒలీవ చెట్టుకు ఉన్న అనుభవం చెప్పనా, ఏమండి దాన్ని చంపాలనుకున్న వారిని చంపేస్తుంది, దాన్ని చంపాలి అనుకున్న వారిని చంపేస్తుంది. ఏమండి మొక్కలను చంపేది ఏంది, కీటకాలు పురుగులు, అంతేనా? అవి గనక పోయి ఈ ఒలీవ చెట్టు ఆకులు తిందామని పోయిందనుకో చేదుగా ఉంటుంది, పొర్రపాటుని ఏ పురుగు మట్టను కూడా ముట్టదు. ఇంకో విషయం చెప్పరా, దానిని ఆశ్రయించిన వారు సురక్షితంగా ఉంటారు. దాని దగ్గరికి వెళ్ళి ఏమండి యెరూషలేములో మీరు గమనించండి, గొర్రెల కాపర్లు ఎక్కువగా ఉంటారు. ఆ గొర్రెల కాపర్లు ఒలీవ చెట్టుకి వెళ్ళి సేద తీర్చుకుంటారు. ఆ గొర్రెలన్నీ కూడా ఆ ఒలీవ చెట్టు క్రింద ఉన్నప్పుడు ఆ ఒలీవ చెట్టు మీద పడినటువంటి మంచు ఏమండి గొర్రెల మీద పడినప్పుడు ఆ గొర్రె బొచ్చులో ఉన్నటువంటి కీటకాలన్నీ చనిపోతే ఏమండి సురక్షితంగా గొర్రెలు ఉంటాయి. హల్లెలూయా. నేను గొర్రెలకు మంచి కాపరి, నేను వాటిని పోషిస్తాను, పచ్చి గల చోట్ల శాంతికరమైన జలముల యొద్ద. అది అర్థమైతే సురక్షితంగా ఉంటుంది. దాన్ని సంహరించాలనుకున్న వారి కీటకాలను చంపేస్తుంది. అదేం చేస్తుంది తెలుసండి, అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. నీ జీవితాన్ని కూడా
నా దేవుడు అలా ఆశీర్వాదకరంగా ఉంచాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నీవు నిత్యము పచ్చగా ఉందువు గాక, నీ అడుగులు దేవుని మందిరంలో స్థిరపరచబడును గాక, దేవుని మందిరంలో ఉన్నటువంటి సర్వ సమృద్ధి చేత నీవు నింపబడుదువు గాక. ఈ ఒలీవ చెట్టుకు చావు లేదండి. ఏమి లేదు? చావే లేదండి. కీర్తన గ్రంథం 128 అధ్యాయం, కీర్తన గ్రంథం 128 అధ్యాయం 3వ వాక్యం చదువుతారా? నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండును. హల్లెలూయా. దేవుడు దేవుని ప్రజలకు ఒలీవ మొక్క అని పేరు పెట్టాడు. ఇక్కడ వ్రాయబడింది, నీ భార్య నీ లోగిట ఎలా ఉంటది? ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉంటది. నీ లోగిట నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమందికి అక్కడక్కడ చిన్న పిల్లలకి ఒలీవ అని పేరు పెడతారు. అర్థమవుతుందండి? ఒలీవ. ఎవరైనా పుట్టాలో ఆ పేరు పెట్టాలనుకుంటున్నాను నేను. హల్లెలూయా. ఎవరు పుట్టిన ముందు ఆ పేరు పెడతా, గుర్తు పెట్టుకోండి. భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఎలా ఉంటారు? ఒలీవ మొక్కలు. ఈ మొక్కకి చావే లేదండి. ఒలీవ చెట్టుకు చావు లేదు. ఇది ఎలా ఉంటుందో తెలుసా? నిరీక్షణ కలిగినట్లుగా ఉంటది. నిరీక్షణ. బైబిల్ ఆధారంగా చెప్పాలి అంటే భూ ప్రపంచం అంతా 40 దివారాత్రులు ఆకాశపు తూములు విప్పబడ్డాయి. ప్రచండమైన వర్షం కుమ్మరించబడింది. సర్వము కూడా పర్వతాలు, కొండలు మొత్తం నీళ్లతో నేలమట్టం అయిపోయాయి. కొండలు ఎన్నెన్నో నీళ్లతో నింపబడిపోయాయి. అన్ని చనిపోయాయి. నోవాహుతో దేవుడు చెప్పాడు, ఏమన్నా తెలుసా? నీ ఇంటి వారి రక్షణ కొరకు నువ్వేం చేయాలా? ఓడను సిద్ధపరచుకున్నాడు. జతలుగా పక్షులను, పశువులను, ప్రతి దాన్ని ఆ ఓడలోనికి తీసుకుని వెళ్ళిన తరువాత కొన్ని దినాలు గడిచిన తర్వాత ఈ నోవాహు ఏం చేశాడో తెలుసా? దానిలో ఉన్నటువంటి ఓడలో నా కాకిని తీసి, మరి నీవు ఇంకిపోయినాయో లేదో చూద్దాము, నీ ద్వారా నూతన సృష్టిని కలగజేస్తానని దేవుడు చెప్పాడు. సమస్తము పాపం చేత నింపబడి దేవుని యొక్క ప్రసన్నతకు, లేకపోతే దేవుని యొక్క కార్యాలకు విభిన్నంగా ప్రవర్తిస్తున్నారు. అందుకని వారందరినీ చంపేవాళ్ళని అనుకున్నానని నీతిమంతుడైన నోవాహును దేవుడు ఏర్పరచుకుని దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా వెళ్ళారు. ఒక కాకిని బయటికి పంపిస్తే అదేం చేసిందో తెలుసండి? నీళ్ళు ఇంకిపోలేదేమో, శవాల మీద పడి అక్కడే తినుకుంటూ అట్టనే తిరిగి వెళ్ళిపోయింది. మరికొన్ని దినాల తర్వాత నోవాహు నల్ల పావురని ఒకటి దాన్ని తీసుకుని బయటికి విడిచిపెట్టాడండి ఓడలో నుంచి. బయటికి వదిలిపెట్టిన తర్వాత అది తిరిగి చివరికి ఒలీవ ఆకుని తుంచి దాన్ని తీసుకుని వచ్చి నోవాహుకి ఇచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు నోవాహు అనుకున్నాడు, ఇదిగో భూమి మీద నీళ్లు ఇంకిపోయాయి, ఇప్పుడు మనము దిగొచ్చు. అర్థమవుతుందండి? అందుకని ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒలీవ చెట్టుకు అసలు చావే లేదండి. ఎప్పుడు అది ఎన్నెన్నో మహావృక్షాలు చనిపోయాయి, కానీ ఒలీవ చెట్టు సమభూమిగా నేల మీద నువ్వు నరికేసినా అదేం చేస్తుంది తెలుసా? మరలా చిగురుస్తూనే ఉంటది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని దేవుడు తన ప్రజలను, పిల్లలను దేనికి పోల్చాడు? ఒలీవ చెట్టుకి. అందుకని నీ పిల్లలు ఎప్పుడు ఎలా ఉంటారో తెలుసా? నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ బలహీనత నీ బిడ్డలను చుట్టూ ఆవరించకుండా ఉండును గాక. నా దేవుని హస్తపు చాటును మీరు దాచబడుదురు గాక. శ్రేష్టమైన జీవన నీ బిడ్డలు పొందుకుందురు గాక. నీ భోజనపు బల్ల చుట్టూ నీ బిడ్డలు ఒలీవ మొక్కల వలె ఉందురు గాక. శాశ్వత కాలం, చావే లేదండి. ఎలా ఉంటుందో తెలిసి ఎప్పుడు కలకలాడుతూనే ఉంటాయి. కొందరు నీరసపు జబ్బులు ఉంటారు. నువ్వు దేవుని మందిరంలో ఉన్న వ్యక్తి అయితే ఎలా ఉంటావు? పచ్చని ఒలీవ చెట్టు. నీ పిల్లలు ఎలా ఉంటారు? ఎప్పుడు కలకలాడుతూనే ఉంటారు. జబ్బు మోకున అంటారు. ఎట్లుంటారు? ఎప్పుడు
ఉత్సాహము. కొందరు పిల్లలు చూడండి, బుడబుడ పిల్లలు దాన్ని తిరుగుతూ ఉంటారు. అను వేసువాడన్నా అంటున్నాడు, అడు బుడబుడు చేతులు పెట్టి. ఏమండి వేసువాడన్నా అదేదో పెద్ద పన్నునోడికి దొత్త. ఎరా కరోనా ఎక్కువైపోతుంది అటు తిరుగుతున్నా అంటే ఏమి లేదన్న, బాగానే ఉందన్న. నాకు మొత్తం రాఘవపూర్కి ఏ సందు ఎక్కడుందో, ఏ ఇల్లు ఎక్కడుందో, ఏ స్తంభం ఎక్కడుందో ఆడికి తెలిసి నీకు తెలియదు. మొత్తం తిరిగి వస్తాడు మొత్తం. అర్థమవుతుందండి. నీ బిడ్డలు ఎలా ఉండాలంటే పచ్చని నీ భోజనపు బల్ల చుట్టాల నా దేవుడు మార్చును దాకా. నీ బిడ్డలు ఎప్పుడు నీ కుటుంబంలో సంతోషంతో, ఆనందంతో, ఉత్సాహంతో ఏమండి నవజీవనకరమైన మార్గాలు నడిపించబడుదురుగాక. మరొక మాట చదువుకుందాం. న్యాయాధిపతుల పుస్తకం 9వ అధ్యాయం 9వ వాక్యం. చివరి మాట చెప్పి ముగించేస్తా. న్యాయాధిపతుల పుస్తకం 9వ అధ్యాయం 9వ వాక్యం. మమ్మును ఏలుమని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు అంటుంది దేవునిని, మానవులను దేని వలన, గట్టి చదివన్నా, నరులు ఒకసారి, దేని వలన ఒకసారి చదువు. చెల్లె మంచి చదువమ్మా, ఏం కాదు, కంగారు పడకు. మళ్ళీ ఫస్ట్ నుంచి చదవమ్మా. మమ్మును ఏలుమని ఒలీవ చెట్టు నడుగగా, ఒలీవ చెట్టు అంటుంది దేవునిని, మానవులను దేని వలన నరులు సన్మానింతురు, ఆనా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒలీవ చెట్టుకున్న అనుభవం ఏంటో తెలుసా? దానికి చావు లేదు, అది పచ్చగా ఉంటది. దాని ఫలాలు ఎట్లా ఉంటాయో తెలుసండి. దాని నుంచి ఒలీవ ఆయిల్ తిరిగి తీయబడుతుంది. అది పరిశుద్ధమైనటువంటి ఏమండి యాజకులను అభిషేకించేదిగా ఉంటది. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధమైనటువంటి పరిపాలన చేయగలిగిన రాజులను అభిషేకించేటట్లు ఉంటది. ఆ ఒలీవ చెట్టు ఎట్లా ఉంటదంటే నిరంతరం ఏదైనా చనిపోతుంది కానీ అది చావదు. ఏమండి ఒలీవ చెట్టు ఎప్పుడు నిత్యము కలకల్లాడుతూ ఉంటది. ఈ ఒలీవ చెట్టుకున్నటువంటి మరొక గుణం ఏందో తెలుసా? చెట్లన్నీ ఒక రోజున ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒలీవ చెట్టును అడుగుతున్నాయి, ఒలీవ చెట్టు మా మీద న్యాయాధిపతిగా ఉండు, మమ్మల్ని ఏలుపరిచాయి, నీ ఆలోచన చొప్పున మేము నడుస్తాం అని చెట్లన్నీ కలిసి ఎవడు ఎక్కడికి వెళ్ళాయి? ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగి. అప్పుడు ఒలీవ చెట్టు ఏమందో తెలుసా? నేను దేవునిని, మానవులను నరులు దేని వలన సన్మానించుతారో ఆన తైలం ఇవ్వకుండా ఇటు అటు చెట్ల మీద రాజునైండి అటు ఇటు తర్వాత అనుకుంటున్నారా? అర్థమవుతుందండి. మా నోళ్ళు కనుక సంఘంలో కనపరచకపోతే ఇక అయిపోయింది. అర్థమవుతుందండి. ఇక మైకి ఇవ్వలేదనుకో ఆ రోజు ఇక మొగం మాడిపోయింది. ఇక నువ్వు ఎప్పుడు ఆ ముందలే పాడుతావు. అలే సరిగెత్తి చెప్పండి. సంఘంలో గ్రూపులు అనేది ఉండకూడదు. ఏముండకూడదు? అర్థమవుతుందా? వాళ్ళదో గ్రూపు, వీళ్ళదో గ్రూపు కొన్ని చోట్ల ఉంటాయి. బైబిల్లో వ్రాయబడిన మాట చెప్పిన, యేసుక్రీస్తు కులానికి, మతానికి, డినామినేషన్కి, కుల మతాలకు అతీతుడైన దేవుడు. కులానికి, డినామినేషన్కి అసలు సంబంధమే లేదు. యేసుక్రీస్తు అందరికీ దేవుడు, ప్రభువు అయి ఉన్నాడు యేసుక్రీస్తు. మరి ఆయనే ఉన్నప్పుడు ఏమండి విభేదాలు ఎందుకు? కొందరు చూడండి, ఏదన్నా మైకి ఇవ్వబోతే వాళ్ళు కనుక అధికమైన పదవులు పెట్టబోతే ఇక అయిపోయినట్టుగా. పాస్టర్ లేడు, గెస్టర్ లేడు, బైబిల్ లేదు, మందిరం లేదు, ఏం కావాలి మరి నీకు? ఇక ఆ రోజు పాటిస్తే పాడతాడు, నా వేదనలో వెదకి. ఎప్పుడు ఇదేనా పాట? వెదకి తిని శ్రీయేసుని పాదాలను నా మనసులా
కోరితిని నీ రూపమునే దీనుడనై. ఇప్పుడు సంఘంలో ఎట్లా ఉండాలో తెలుసా? ఐక్యత కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రాజుగా ఉండమని కోరుకుంటున్నాయి, పదవిని ఎక్కువ కోరుకోమంటున్నాయి. నువ్వు పదవిలో ఉండాలా, పెద్దోడుగా ఉండాలా? అర్థమవుతుందా? నేను ఒక ప్రాంతంలో సేవ చేసేటప్పుడు ఒక అన్న నా దగ్గరికి వచ్చాడు. అన్న నాతో అడిగిన మాట ఏంటో తెలుసానా? మరి సర్పంచ్గా పోటీ చేయమంటున్నారు, చాలా మంది మనతో ఉన్నవాళ్ళు ఉన్నారు, మరి పోటీ చేయమని చాలా మంది కోరుకుంటున్నారు, మరి ఉండమంటారా అని అడిగాడు. అప్పుడు నేను అన్నాను, అన్నా ఉండటం తప్పేమీ లేదన్నా, కొన్ని పరిస్థితులను బట్టి ఏదైనా మాట్లాడాల్సి వస్తుంది. అందుకని నీ ఆత్మీయత పాడు కాదు అని అనుకుంటే ఉండు, లేదన్నా నేను ఆత్మీయతను పాడు చేసుకోనంటే ఉండు. లేదు, పరిస్థితులు ప్రతికూలమైన పరిస్థితులు బట్టి ఎలా ఉంటుందో తెలియదని అనుకుంటే నీ వద్దు ఆ అధికారం అని చెప్పాను. ఏమండి, సర్పంచ్గా ఉండటానికి ఒప్పుకోకుండా దేవుని మందిరానికి వచ్చాం. ఈ రోజుకి సాక్ష్యం చెప్తున్నానంటే ఘనతను ఎప్పుడు కోరుకోకూడదు. అర్థమవుతుందండి? ఘనత ఎప్పుడు అవసరం. మేమున్నామండి, మా ఆత్మీయ జీవితంలో మేము నేర్చుకున్నది ఏంటంటే తెలుసా? మా సేవకులు అప్పుడప్పుడు మాకు మైక్ ఇచ్చేవాళ్ళు, మాకంటే జూనియర్ బ్రదర్లకి మైక్ ఇచ్చి మమ్మల్ని కింద కూర్చోబెట్టేవాళ్ళు. జూనియర్ బ్రదర్లకి రేపు పాట పాడండి మేము మైక్ పెట్టుకుంటే సౌండ్ తక్కువ చేయమనేవాళ్ళు మమ్మల్ని. అంటే సౌండ్ తక్కువ చేయమంటే ఏదో మీ మీద బాధ కాదు, లేకపోతే మా మీద ఏదో వాళ్ళకున్న కక్ష పగని కాదు. దాని అర్థం ఏంటో తెలుసా? మీరు ఆగండ్రా, ఎప్పుడు మీరే కనపడితే ఎట్లా? వాళ్ళు కనపడి కొంచెం వాళ్ళు కూడా ప్రజల్లోకి రావాలి కదా, ప్రజలకు తెలియాలి కదా, వాళ్ళు కూడా సేవ చేయాలి కదా. మీరు ఒకప్పుడు ఆ స్థాయి నుంచి వచ్చారు కదా. అర్థమవుతుందండి? ఎట్లా ఉండాలో తెలుసా? పరిచారకుడై ఉన్నవాడు యేసుప్రభు దగ్గరకు వచ్చాడు, అయ్యా మాలో గొప్పడేవుడయ్యా, నీ రొమ్మును ఆనుకున్నటువంటి ఏమండి యాకోబు గొప్పడా, ఆంద్రే గొప్పడా, పేతురు గొప్పడా, ఎవరు గొప్పరయ్యా అని యేసుప్రభుని అడిగారు. అప్పుడు యేసుప్రభు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? మీలో గొప్పవాడై ఉన్న కోరిన వాడు మొదట పరిచారకుడై ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి వంతు వారి యొక్క పనిలో ఏమని అందరం కలిసి గట్టిగా చేసుకుని పోతూ ఉంటే దేవుని ఆశీర్వాదం మనం పొందుకుంటాం. హల్లెలూయా. రాజుగా ఉండాలని ఒలివ చెట్టుని అడిగితే ఆ చెట్టు ఏమందో తెలుసా? నేను దేవునిని, మానవుల్ని, నరులు దేని చేత సన్మానించురో ఆ నా తైలం ఇవ్వకుండా ఇటు అటు తిరగమంటావా? నాకు అవసరమే లేదు. హల్లెలూయా. నాకు ఈ ఘనత వద్దు, ఈ పరిపాలన వద్దు, ఎవరి గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎలా ఉంటున్నా తెలుసా? నా తైలము చేత వారిని సన్మానిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు అధికార దాహం ఉండదు. దైవ సేవకులు యేసన్న గారు ఉన్నారు, కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. దైవ సేవకులు యేసన్న గారు ఉన్నారండి. ఈ యేసన్న గారి దగ్గర ఎందరో అవసర మినిస్టర్లు, గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు. ఇంచుమించు నేను 13 సంవత్సరాలు, ఖచ్చితంగా 13 సంవత్సరాలు మినిస్టర్లు పరిచయం చేశాను గనక, నేను చూసిన గనక, యేసన్న గారితో మాట్లాడిన గనక చెప్పగలుగుతున్నా. యేసన్న గారు ఉన్నారండి, ఆయన చివరి గడియల్లో చనిపోక మునిపే అవసర మినిస్ట్రీ మొత్తం దాని అంతటిని ఎవరికి ఇచ్చేసారో తెలుసా? అనామకులైనటువంటి దైవ సేవకులు అబ్రహాం అన్నకి ఇచ్చేసాడు. మొత్తం రాసి ఇచ్చేసాడు. ఏమండి, ప్రెసిడెంట్ గారు ఎవరున్నారు? అబ్రహాం అన్న ఉన్నాడు. అర్థమవుతుందండి? ఎందుకు చెప్తున్నానో తెలుసా? మినిస్ట్రీలో సీనియర్ సేవకులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి లేని ఘనత ఎందుకు ఇచ్చారు? అర్థమవుతుందండి? కోరుకోకుండానే దేవుడిచ్చినటువంటి ఆలోచనది. హల్లెలూయా. అర్థమవుతుందండి? యేసన్న గారి ఆలోచన మీరు గమనించారా? ఒక అనామకంగా ఎక్కడో పరిచర్య చేసుకుంటున్న వ్యక్తిని పరిశుద్ధాత్ముడు ఆలోచన చెబితే ఏమంటే దీన స్థితిలో ఉన్న వారిని ఎక్కడ పెడతాడో తెలుసా? ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. హల్లెలూయా. కోరుకుంటే వచ్చేది ఘనత కాదు, ఆ ఘనత శాశ్వత కాలం ఉండదు. దేవుడు నిన్ను నిర్ణయించి ఒక సంఘంలో ఒక ఉన్నతమైన పదవిలో నిన్ను పెడితే ఆ స్థలమందు నువ్వు ఉంటే అది నీ ద్వారా ఆశీర్వాదం, ఇతరులు కూడా ఆ ఆశీర్వాదం నీ ద్వారా పొందుకోగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఘనతను ఒలివ చెట్టు కోరికలే తను తాను తగ్గించుకుంది, దీనంలో ఉంది. ఏమండి, అలా మార్చబడింది కనుక ఏమండి ఘనమైనటువంటి ఉన్నతమైన
ఆ చెట్టుకి ఆత్మీయులు పోల్చబడ్డారు. సదాకాలం నా దేవుని కృప నీకు తోడైయుండును గాక. నీవు నిత్యము యెహోవా మందిరములు పచ్చని ఒలీవ మొక్క వలె ఉందువు గాక. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు గాక. సదాకాలం శ్రేష్టమైన భూసంబంధమైన ఆశీర్వాదము చేత నీవు నింపబడుదువు గాక. సంఘంలో శ్రేష్టమైన ఘనత వహించిన స్థితిలో నీవు నిలిచి ఉందువు గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నిరీక్షణతోనే ఉండాలని. అర్థమవుతుందా? ఎలా ఉండాలా? నిరీక్షణ. ఆధారం లేని పరిస్థితిలో కూడా ఆ దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు, నేను నిలబడాలి, నా బ్రతుకులు ఈ కార్యం జరుగుతుందని ఉండాలి. అంతేగాని ఎక్కడ తొందరపాట్లు పనికిరా. అర్థమవుతుందండి? తొందరపడొద్దండి. పెద్ద మనుషుల్లాగా ఉండాలి. హల్లెలూయా. చిన్నపిల్లలకి చెప్తాడు పౌలు, అంటాడు మీరు చిన్నపిల్లలు అయి ఉన్నట్టు ఉండక ఎదిగిన వారై ఉన్నట్లు ఉండండి అంటాడు. ఎందుకు తెలుసా? ఎదిగిన వారికి ఆలోచన వస్తుందండి. ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి అలాగే మాట్లాడు, అవసరాన్ని బట్టి మాట్లాడతారు, లేకపోతే అవసరం లేకపోతే మాట్లాడు. సైడ్ మాటలు ఏముండవు, అంతా ఓపెన్. ఎలా ఉండాలి? తెరచిన పుస్తకంలాగా ఉండాలి. తెరచిన పుస్తకంలాగా ఉండాలి. ఓపెన్ గా ఉండాలి. ఆ దేవుని కృప మీకు తోడై ఉండను గాక. మహేష్ అన్నను లతక్కను ప్రభు ప్రేమించి కుమార్తెను ప్రభు దయచేశాడు. ఈ కుమార్తెను దేవుడు పచ్చని ఒలీవ మొక్క వలె ఆయన మందిర ఆవరణంలో నాటి విస్తరింపచేసి ఆశీర్వదించును గాక. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. మీ బిడ్డలు నా దేవుడు పచ్చని ఒలీవ మొక్కల వలె ఉంచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తలలు వంచండి.